హైదరాబాద్ బంజారా హిల్స్ లో స్టార్ హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. 2 ఏళ్లు పన్ను చెల్లించకపోవడంతో హోటల్ గేట్ కు తాళం వేశారు. పన్ను బకాయి ₹1,43,00,000 చెల్లించాలని తాజ్ బంజారా యాజమాన్యానికి పలుమార్లు నోటీసులు ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. అయినా స్టార్ హోటల్ నిర్వాహకులు స్పందించలేదు. దీంతో రెడ్ నోటీసులు సైతం జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో హోటల్ను సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని స్టార్ హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ శ్రావణి. నిన్న సాయంత్రం బంజారా హిల్స్ ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్ ని ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గత 2 ఏళ్లుగా ఎలాంటి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అక్కడ జరిగినటువంటి యాక్టివిటీలకు సంబంధించి ఎలాంటి ట్యాక్స్ పే చేయకుండా కూడా హోటల్ ని కూడా నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి గత 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ట్యాక్స్ కలెక్షన్ కోసం అనేక మార్లు బంజారా హిల్స్ ఉన్నటువంటి ఈ యొక్క తాజ్ బంజారా హోటల్ ని ట్యాక్స్ చెల్లించాలని చెప్పేసి కాంటాక్ట్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఎలాంటి అంటే ఇప్పటికే గతంలో 2-3 సార్లు అవకాశం టైం కేటాయించినప్పటికీ కూడా తాజ్ బంజారాకు సంబంధించిన యాజమాన్యులు ఎలాంటి ఆ యొక్క యూటిలైజేషన్ చేసుకోకుండా ఆ యొక్క ట్యాక్స్ పే చేయకుండా కూడా నిర్లక్ష్యాన్ని వహించారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క ఏదైతే ఏఎంసీ శ్రీనివాసరావు బృందంతో కూడా నిన్న సాయంత్రం తాజ్ బంజారా హోటల్ ని సీజ్ చేశారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కట్టాల్సినటువంటి ₹1,43,00,000 కట్టిన తర్వాతనే ఆ యొక్క హోటల్ ని కూడా తిరిగి ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ట్యాక్స్ అధికారులు కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా ఏదైతే 2024-25కు సంబంధించినటువంటి యొక్క ట్యాక్స్ కలెక్షన్ సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నటువంటి యొక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా కేవలం 1,400 కోట్ల వరకు ఇప్పటి వరకు కూడా కలెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో నెల రోజులతో ఈ యొక్క గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఇలాంటి మొండి బకాయిలన్నింటినీ కూడా ముక్కుపిండి వసూలు చేయాలన్న నేపథ్యంలో కూడా ఇలాంటి చర్యలు కూడా అధికారులు ముందడుగు వేశారని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే బడాబాబుల్లా వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి హోటల్ యాజమాన్యాలందరూ కూడా వారికి ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని ఈ యొక్క ట్యాక్స్ ను కూడా ఎగవేతకు గురి చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కమిషనర్ సీరియస్ అయిన నేపథ్యంలో కూడా ట్యాక్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి వారందరినీ కూడా ముక్కుపిండి ఇలాంటి ట్యాక్స్ కలెక్షన్ చేసేందుకు కూడా సిద్ధమవుతారని కూడా చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా దీనికి ముఖ్య ఉదాహరణ కూడా ఈ యొక్క తాజ్ బంజారా హోటల్ సంబంధించినటువంటి హోటల్ నిర్వాహకులు కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ₹1,43,00,000 కడితే తప్ప హోటల్ తిరిగి ప్రారంభించమని చెప్పేసి కూడా అధికారులు కూడా తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో 2 రోజులు గడువు ఇచ్చినటువంటి అధికారులు కూడా 2 రోజుల్లో జిహెచ్ఎంసీ అధికారులు జేసీని కూడా కలిసి దీనిపై పూర్తి స్థాయిలో కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులు అక్కడ నోటీస్ సర్వ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది శ్రావణి. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.